హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం 2 అరటికాయలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అండి. నేను 3 స్పూన్లు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు అలాగే చాయ్ మినపగుళ్ళు ఎక్కువగా వేసుకుంటే ఫ్రైలో చాలా బాగుంటాయి, తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయండి. అందుకని నేను చాయ్ మినపగుళ్ళు 2 స్పూన్స్ వేసాను, పచ్చిశనగపప్పు 3 స్పూన్లు వేసాను. ఎండుమిర్చి అండి, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలండి. మన ఇష్టం అండి, మనకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు కొంతమంది. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం క్రంచీగా కావాలనుకునే వాళ్ళు మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. అప్పుడైతే చక్కగా కరకరలాడుతూ బాగా వస్తాయండి. ఈ అరటికాయ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను ఇంక ఏ పొడి వేయట్లేదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా నచ్చుద్ది మీకు. పప్పులు అవి ఎక్కువ వేసుకోవాలండి, కరకరలాడుతూ బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఇలాగే మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ కానీ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మరి హై పెట్టామనుకోండి మాడిపోతాయి కదా. ఇలా ఫ్రై చేసుకుంటూ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి తిప్పిన తర్వాత ఇవి సగం ఉడుకుతాయి కదండి, అప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను. ముందే సాల్ట్ వేసామంటే బాగా మెత్తబడిపోతాయి ముక్కలు. మీకు మెత్తగా కావాలి అనుకున్నప్పుడు ముందే సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ ముక్కలు సగం వరకు ఫ్రై అయినాయండి, కలర్ మారింది చూసారా. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను ఫుల్గా 1 స్పూన్ వరకు వేసాను. ఇది వేసి కలిపి పెట్టుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలండి. అరటికాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పట్టుద్దండి, అప్పుడే బాగుంటుంది మనకి. చక్కగా అడుగంటకుండా ముక్క మెత్తపడకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారా, ఇంకా కలర్ చేంజ్ అయింది. నాకు అప్పుడే సౌండ్ వస్తున్నాయండి తిప్పుతుంటే. ఈ టైంలో కారం వేసుకుంటే సరిపోద్ది. కారం అండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నేను 1½ స్పూన్ వరకు వేసానండి. వేసి మరలా కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా సింపుల్గా అరటికాయ ఫ్రై ఒకసారి చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా నచ్చుతుందండి. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను ఎక్కడా మూత పెట్టకుండా కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను దగ్గరుండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి, ఇంకొక 2 నిమిషాల వరకు ఉంచుతాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుని కలిపి పెట్టుకుంటే కరివేపాకు కూడా బాగుంటుందండి. మరీ మాడిపోకుండా క్రంచీగా ఉంటుంది కరివేపాకు కూడా. తినేటప్పుడు ఫ్రైతో పాటు కరివేపాకు భలే ఉంటుందండి, ఆ ముక్కలతో పాటు. కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి, తినడానికి కూడా బాగుంటుంది కరివేపాకు పడేయకుండా. నేను ఆయిల్ చాలా పోసానండి, మొత్తం పీల్చేసుకున్నాయి చూసారా. అలా పోస్తేనే బాగుంటుందండి అరటికాయ ఫ్రై అనేది, మనకు క్రంచీగా కావాలి అనుకుంటే. ఇప్పుడు పూర్తిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడైతే ఆపేస్తున్నానండి. చూసారుగా మా అరటికాయ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.